వికారాబాద్ నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాసేపట్లో వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పకపల్లి చేరుకుంటారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రైట్. వికారాబాద్ నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ లో అందిస్తారు. రహీం, గుడ్ ఆఫ్టర్నూన్ సువర్ణ. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న నారాయణపేట జిల్లాకి సీఎం అయిన తర్వాత మొదటిసారిగా ఈ యొక్క నారాయణపేట జిల్లాకు వస్తున్నాడు. అక్కడి ప్రజలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే 12:30 నుంచి హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకొని పూజలు చేస్తాడు. అనంతరం 1:25 అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఏదైతే నారాయణపేట జిల్లా సింగారం చౌరస్తకు చేరుకుంటాడు. అక్కడ రాష్ట్రంలోనే మొదటిసారిగా మహిళా సమాఖ్య ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభం చేయనున్నాడు. అదే విధంగా అప్పనపల్లి గ్రామంలో ఇందిరమ్మ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఏదైతే ఆసుపత్రి భవన సముదాయానికి ప్రారంభం, అలాగే మెడికల్ కళాశాల ప్రారంభానికి కూడా శంకుస్థాపన చేయనున్నాడు. అక్కడ ఏదైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళతో కూడా ముఖాముఖి సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి చేయనున్నారు. అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో తెలుసుకునే ఉంటుంది. అంతేకాకుండా వీటితో పాటు 13 అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. చివరిగా అనంతరం ఏదైతే నారాయణపేట జిల్లా కేంద్రం అప్పనపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అయితే రేవంత్ రెడ్డి దీనికి ముఖ్యంగా మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ గా ఉన్న దామోదర్ రాజనరసింహ కావచ్చు, హెల్త్ మినిస్టర్, అలాగే జూపల్లి కృష్ణారావు వస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గ ఎమ్మెల్యేలు దాదాపు రానున్నారు. అంతేకాకుండా మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ కూడా ఈ యొక్క కార్యక్రమానికి శంకుస్థాపనకు రానున్నారు. సువర్ణ, మొత్తానికి చూసినట్లయితే ఈ రోజు సభలో కూడా ఎలాంటి ప్రస్తావిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి దగ్గరుండి చూస్తున్నారు. సువర్ణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రహీం. ఇవి బుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్